రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయంపై బుధవారం రోజంతా ఉత్కంఠ కొనసాగింది. ఢిల్లీలో రాష్ట్ర నేతలకు కేంద్రం పెద్దలకు మధ్య నిరంతరం సంప్రదింపులు కొనసాగాయి. ఎప్పటికప్పుడు హస్తిన నుంచి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి నేతలతో చర్చలు కొనసాగించారు. ఓ దశలో ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రికి కేంద్రం నుంచి పిలుపు అందినా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఢిల్లీ పర్యటన విరమించుకున్నారు. ప్యాకేజీ కాకుండా ప్రత్యేక హోదా కోసమే పట్టుబడాల్సిందిగా కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సీఎం సూచించారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేలా కేంద్రం భారీ ప్యాకేజీ రూపొందిస్తున్న తరుణంలో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఢిల్లీలోనూ విజయవాడలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరితో పాటు పలువురు ఎంపీలు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో రోజంతా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అమరావతిలోనూ సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులు, పార్టీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో 2-3 విడతలుగా చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సుజనా ద్వారా ఢిల్లీలో పరిణామాలను చంద్రబాబు నిరంతరం తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రత్యేక హోదాకు బదులు సమానంగా ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు సుజనా వివరించగా, హోదా కోసమే పట్టుబట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో బలంగా సెంటిమెంట్ ఉన్నందున ఇతర ఏ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు అంగీకరించబోరనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ప్యాకేజీ తీసుకుంటూనే హోదా కోసం గట్టిగా పోరాడాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఓ దశలో ముఖ్యమంత్రి సమక్షంలోనే జైట్లీ ప్రకటన చేయాలని భావించిన కేంద్రం ఢిల్లీ రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించింది. హస్తిన ప్రయాణానికి సిద్ధం కావాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని గన్నవరం విమానాశ్రయంలోని ప్రత్యేక విమాన సిబ్బందికి సమాచారం అందింది. ఢిల్లీ వెళ్లే అంశంపై సహచరులందరితోనూ చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ప్యాకేజీ అత్యంత భారీగా ఉండి రాష్ట్రానికి మేలు చేసేలా ఉంటేనే అంగీకరిద్దామని కొందరు సూచించగా, హోదా లేకుండా ఎంత ప్యాకేజీ ఇచ్చినా ఢిల్లీ వెళ్లకపోవడమే మంచిదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. హోదా కోసం ప్రజలు గట్టిగా అడుగుతున్న నేపథ్యంలో ప్యాకేజీ ప్రకటనలో భాగస్వామిగా ఉంటే ప్రజల్లో వ్యతిరేక భావం రావచ్చని కూడా మరికొందరు సూచించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అనేక సంప్రదింపుల తరువాత చివరికి రాత్రి 11 గంటలకు అరుణ్ జైట్లీ ప్రకటన చేయగా, అనంతరం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు మంతనాలు కొనసాగించారు.